నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ముందుగా శివాబి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తొలి ఉదయపుర వికిరణాలు, తొలి మంచుల నవ పవనాలు, తొలకరి పూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు ప్రజలకు తప్పని ట్రాఫిక్ కష్టాలు. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద గంటల తరబడి నిలిచిన వాహనాలు. అవస్థలు పడ్డ వాహన చోదకులు, ప్రయాణికులు. యథేచ్ఛగా అక్రమ మైనింగ్. రాపూరు మండలంలోని పలు గ్రామాల్లో గత కొద్ది రోజుల నుండి తెల్లరాయిని కొల్లగొడుతున్న అక్రమార్కులు. పట్టించుకోని అధికారులు. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. కొత్త సంవత్సరాన కిటకిటలాడిన దేవాలయాలు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దర్శనానికి తప్పని క్యూ. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. గూడూరు పట్టణంలో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరం వేళ అండర్ బ్రిడ్జిల వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహన చోదకులతో పాటు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. గూడూరు పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జితో పాటు వెంకటగిరి రోడ్డులోని అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఆంగ్ల నూతన సంవత్సరం వేళ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో వాహన చోదకులతో పాటు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుండి అండర్ బ్రిడ్జిల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. సంబంధిత అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ను సకాలంలో క్రమబద్ధీకరించేవారు లేకుండా పోయారు. 2 ఆటోలు కూడా అండర్ బ్రిడ్జి వద్ద ఇరుక్కుపోయాయి. వెంకటగిరి రోడ్డులోని అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు ఉండడంతో వాహన రాకపోకలు కష్టంగా మారింది. కొందరు ప్రయాణికులు వాహనాలు దిగి కాళ్లకు నడక పెట్టారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాపూరు మండలంలో అక్రమ మైనింగ్ ఊపందుకుంది. గత కొద్ది రోజుల నుండి తెల్లరాయిని అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. వీరికి పలువురు అధికారులు, సిబ్బంది అండదండలు మెండుగా ఉన్నట్లు సమాచారం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాపూరు మండలంలో గత 4 రోజుల నుండి అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ మైనింగ్ను అడ్డుకోవడంలో అధికారులు మినామేషాలు లెక్కిస్తున్నారు. మండలంలోని తెగచెర్ల, శానయ్యపాలెం, గరిమేనుపెంట తదితర గ్రామాల్లో విస్తారంగా ఉన్న తెల్లరాయిని కొల్లగొడుతున్నారు. ప్రస్తుతం తెల్లరాయికి డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు యథేచ్ఛగా భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూముల్లో కూడా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్రమ మైనింగ్ వెనుక పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మైనింగ్ను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ ఆకాంక్షించారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ దేవసేనమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి ఆలోచనలతో అడుగులు ముందుకేయాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పెళ్లకూరు మండలంలోని పాలచూరు గిరిజన కాలనీలో ట్రినిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వైద్యులు తదితరులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో కనీసం బస్సు సౌకర్యం లేని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానికులు పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని వివరించారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో బాధపడుతున్నటువంటి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ నాగూరయ్య గారు ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో క్యాంపులు రన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ క్రమంలో ఈరోజు 3వ క్యాంపు పాల్చూరు గ్రామం ఎస్టీ కాలనీ అందు హాస్పిటల్ యొక్క ఆధ్వర్యంలో 3వ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది. పసిపిల్లలకు సంబంధించి నిమ్ము, దగ్గు, ఆయాసము వంటి రోగాలకు ప్రత్యేకించి కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుంది. ఈ క్యాంపు ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో అంటే వైద్య సదుపాయాలు అందుకోలేక బస్సు ప్రయాణాలు చేయలేక ఉన్నటువంటి అరకొర వైద్యంతోనే బాధపడే వాళ్ళకి కాస్త మంచి వైద్యం ఇవ్వాలని, స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎముకల స్పెషలిస్ట్ అంటే నేను, చిన్నపిల్లల స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ దీప్తి గారు ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది. తద్వారా 70% వంటి రోగాలు ప్రాథమిక దశలోనే గమనించి వారికి కావాల్సిన సూచనలు, సలహాలు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు బంగారు కిరీటం, కవచాలతో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో మహాశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దూర్విష సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమేడే. ఆంగ్ల నూతన సంవత్సర వేళ గూడూరు పట్టణంలోని దేవాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక బాలాజీ నగర్లో కొలువయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు పాల్గొని వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశం అందించారు. క్రైస్తవులు ఇరువుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యువతి యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఓడి దగ్గర కూడా పరువు తీస్తున్నావు రాజుగారికి. జ్ఞాని గారు, మీరు జ్ఞానేనా? లేదు రాజుగారు. ఇప్పుడు నేను ఎట్టా ధనవంతుడిని అయిపోవాలి? నేను రాజునా మీ మామనే? అది కూడా కదలటంలే. సరేపా. వాడి జ్ఞాని కాదు ఏమో నాకు అర్థం కాదు నాకే. ఇప్పుడు ఏంది ఇప్పుడు ఎప్పుడన్నా వాడు కరెక్ట్ దారి చూపి మనం. ఎన్నో జరుగుతున్నదో నూతన పరచుము నా సమస్తము అద్భుతమైనటువంటి 2023 సంవత్సరం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు ప్రజలకు తప్పని ట్రాఫిక్ కష్టాలు. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద గంటల తరబడి నిలిచిన వాహనాలు. అవస్థలు పడ్డ వాహన చోదకులు, ప్రయాణికులు. యథేచ్ఛగా అక్రమ మైనింగ్. రాపూరు మండలంలోని పలు గ్రామాల్లో గత కొద్ది రోజుల నుండి తెల్లరాయిని కొల్లగొడుతున్న అక్రమార్కులు. పట్టించుకోని అధికారులు. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. కొత్త సంవత్సరాన కిటకిటలాడిన దేవాలయాలు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దర్శనానికి తప్పని క్యూ. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.